ఏపీలో కూటమి ప్రభుత్వం ముఖ్యంగా పార్టీలు ఓ పక్క పాలన మీద పట్టు సాధిస్తేనే మరొక వైపు ఎక్కడ లోపాలు ఉన్నాయి వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతున్న నేపథ్యం. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎవరిని పట్టించుకునేవాళ్ళు కాదు, లేకపోతే ఎవరిని రానిచ్చేవాళ్ళు కాదు, ఆయనకి అసలు పాలన మీద పట్టు పూర్తిగా కోల్పోయారు, ఆయన ఏం చెప్తే అదే అని చెప్పి జరిగిన ప్రచారం. వాటిలన్నింటినీ తిప్పి కొట్టాలనో లేకపోతే ఏం జరుగుతుందో ప్రజలకు చూపించాలనే ఆలోచనలోని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఉన్నారా అంటే అవును అన్నట్లుగా కొన్ని వీడియోస్ మనకు కనిపిస్తున్న నేపథ్యం. ఏదైనా సరే పబ్లిక్గా ప్రజల్లో ఉండి ఆ కార్యక్రమాలని చేపడుతున్నారు. ప్రెస్ మీట్లు ఇమీడియట్గా, మంత్రులు ప్రెస్ మీట్లు, ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్లు, అలాగే సీఎం కూడా ప్రెస్ మీట్లు, ఉప ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లు, ఐటీ మంత్రి ప్రెస్ మీట్లు, ఒకరిద్దరు కాదు మొత్తం అంతా కూడా. అంటే ఒకే మాట మీద ముందుకు సాగాలి. 15 సంవత్సరాలని పదే ఎందుకు అంటున్నారంటే మాలో ఎటువంటి విభేదాలు లేవండి. సరే, ఈ అంశం అంతా ఒకలా ఉంటే అసంతృప్తిగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఉంది అని చెప్పి ఇండైరెక్ట్గా వాళ్ళే మాట్లాడుతున్నారు. అంత సాటిస్ఫాక్షన్గా మాకు లేదు 164 సీట్లు గెలిచినాని. ఎందుకు? ఎక్కడ లోపం జరుగుతుంది? వాళ్ళ తప్పులా, ఎవరన్నా తప్పులు వీళ్ళకి శాపాలుగా మారుతున్నాయా అంటే ఎమ్మెల్యేల పనితీరు ప్రధానంగా, లేకపోతే అధికారులు పనితీరు, ఇవన్నీ కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఏ మ్యాచ్ అయినా ఏదైనా అనుకోండి, ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రికెట్ మ్యాచ్ చూసుకున్నాం. క్రికెట్ మ్యాచ్ చూసుకుంటే కెప్టెన్ మీదే ఉంటుంది. రే ఆడు కెప్టెన్సీలో కప్పు కొట్టారు అంటారు. కెప్టెన్సీలో కప్పు కొట్టాడంటే ఒకడే కూర్చుండి బౌలింగ్ బ్యాటింగ్ చేసి కొట్టేస్తాడు. నేటి 11 మంది సపోర్ట్ చేయాలి ఒక సక్సెస్ రావాలి, ఒక విజయం రావాలంటే. అలాగే ప్రభుత్వం సక్సెస్ఫుల్గా వెళ్ళాలి అంటే సీఎం పెద్దన్న పాత్ర, తండ్రి లాంటి వాడు. సో ఇవన్నీ కూడా ఆయన క్రెడిట్ వెళ్తుంది. చంద్రబాబు నాయుడు గారి పాలనలో అదిరిపోయిందిరా, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఇరగదీశారురా, రాజశేఖర రెడ్డి గారి పాలనలో అద్భుతాలు జరిగినాయిరా అంటారు తప్పించి అక్కడ ఏ మంత్రివర్గం ఉంది, ఏ అధికారం ఉన్నాడు, ఇవన్నీ ఉండవు ప్రభుత్వాలకి. అదే పరిస్థితి. ఎవరు తప్పు చేసినా అది ప్రభుత్వం మీద పడుతుంది, అక్కడ పెద్దోడి మీద పడుతుంది. చంద్రబాబు నాయుడు గారు పదే మినిస్టర్లు అవనియండి, ఎమ్మెల్యేలు అవనియండి, ఫుల్గా లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తున్నారు. పద్ధతి మార్చుకోకపోతే బయటికి తోసేస్తాను అంటున్నారు. ఇప్పుడు అది పవన్ కళ్యాణ్ గారు వంతయిందండి. ఈరోజు 9 మంది ఎమ్మెల్యేలతోటి ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ భేటీలో చాలా సీరియస్గా కొన్ని అంశాలు వాళ్ళు ప్రస్తావించారట. అవినీతి ఆరోపణలు ఎవరొచ్చినా, తప్పులు చేస్తున్నా నా దగ్గర మొత్తం చిట్టా ఉంది. చిట్టా ఎందుకు ఉంటుంది అంటే ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఫాలో అవుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆయన ప్రతిదీ కూడా రివ్యూలు తెప్పించుకుంటూ ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు. ప్రతి వాడు చిట్టా అక్కడ ఉంటుంది, ఆయన టేబుల్ మీద ఉంటుంది. సరే, కొన్ని అంశాల్లో మరీ ఇబ్బంది పెట్టకూడదని దాన్ని ఏమైనా తొక్కుపెట్టి ఉంచుతారో తప్పించి అందరి జీవితాలు, అందరి జాతకాలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంటాయన్నది ఈ రోజు అంశం కాదు. ఆయన ఎప్పుడు అధికారంలో ఉన్నా, అధికారంలో లేనప్పుడన్నా ఎవడేం చేస్తుంటారు, ఏం చేస్తున్నారన్నది ఆయన అనుభవమే ఆయనకి చాలు. వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ ప్రాజెక్ట్ వచ్చిందో లేకపోతే ఒక భూ అంశాలు ఉన్నాయండి, ఆయన ఫిగర్స్ అలా వేళ్ళ మీద చెప్పేస్తారు, ఫింగర్ టిప్స్ మీద. సో ఆయనకున్న అనుభవం. 4 సార్లు ముఖ్యమంత్రి అంటే ఎవరికి సాధ్యమైంది? చాలా అరుదుగా లభించే అవకాశం కదా. మోదీ గారు కావనివ్వండి, వీళ్ళు కావనివ్వండి, ఇవి ఒక రికార్డులు. సో అవి ఎవరు చెరుపుతారో చెరపరో అన్నది తర్వాత అంశం. సచిన్ టెండూల్కర్ రికార్డు ఎవరు చెరుపుతాడు అంటే ఏమో, కానీ రికార్డే కదా ఇప్పటికీ ఉన్నది అదే. అది చెరిపి నోడు సంగతి చూసుకుందాం అంటారు. ఇప్పుడు అదే పరిస్థితి. ఫుల్గా క్లాస్ పీక్ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారట. తమాషాలు చేయొద్దు. ఆయన మాట ఎలా ఉంటుంది? డైరెక్ట్గా చెప్పినా కాస్త ఘాటుగానే చెప్తారు. నవ్వినంతసేపు నవ్వుతారు. తేడా వచ్చిందనుకోండి ఆ తిక్కకు లెక్క ఉంటుంది. ఆ లెక్క కానీ తేడా వచ్చిందంటే ఆడు ఈడు అని చూడటం. అది పవన్ క్యారెక్టర్. సో ఇంకా ఎమ్మెల్యేల మీద పడ్డాడు ఆయన. ఇప్పుడు దాకా చూస్తున్నాం అభివృద్ధి అనే అంశం అనియండి, లేకపోతే ఏ చిన్న సమస్య వచ్చినా సరే ఆన్ ది స్పాట్ ఆ సమస్యను పరిష్కరించడం. ఆ గతంలో ఎప్పుడు కూడా చూడండి అది. సరే, 1-2 అంశాలంటే ఏదో అనుకోవచ్చు. ఆ రోడ్డు బాగాలేదంటే రోడ్లు శాంక్షన్ చేసి, ఆ స్కూల్కి వెళ్ళిందంటే ఇది సొంత డబ్బులతోనండి కొన్ని. సరే, ప్రభుత్వ సొమ్ముతో చేస్తే ఏముంది, మీ జేబులో సొమ్ము తీసారా, మీ తాతగారు సొమ్మ, ప్రభుత్వ సొమ్మే కదా అని అంటారు. మొన్నటిదాకా ఏం చేశారో హెలికాప్టర్ల మీద పడ్డారు. హెలికాప్టర్ ఇలా తిరిగారు, జెట్ ఫ్లైట్లు ఇలా తిరుగుతున్నారు ఫ్రీ అని. అదంతా వాళ్ళ సొంత డబ్బులతో తిరుగుతున్నారట లోకేష్ గారు, ఈయన. అది ఎగిరిపోయింది. ఇంక మిగతా అన్నీ కూడా ఇచ్చేవి చాలా ఉన్నాయి, గుప్తదానాలు. నేను ఇందాక కూడా దీని మీద ఒక స్పెషల్ స్టోరీ చేశాను. అసలు ఏంటి ఇది ఎంత వాస్తవాలు కదా అంటే, రఫ్గా లెక్కేస్తే 100 ఉన్నాయి ఆయన చేసిన డైరెక్ట్గా చేసినవి, అందరికీ తెలిసి. ఇంకా తెలియనివి ఎన్ని ఉంటాయో 100 కోట్ల రూపాయలండి. ఇది వాస్తవం. కాస్తే మీరు సెట్ చేసుకోండి. 100 కోట్ల రూపాయలు దానం చేశాడు ఆయన, సొంత డబ్బు. ఇప్పటి వరకు ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు, ఆయనకు పదవి లేనప్పుడు, పదవి రానప్పుడు కూడా
ఎప్పటి నుంచి తొలి ప్రేమ సినిమా దగ్గర నుంచి మొదలుపెట్టాడు ఆయన. అదంతా హిస్టరీ కూడా ఉంది. సరే ఆయన పవన్ కళ్యాణ్ ఏదో పొగడాలనో లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ ఏదో ఆహో ఓహో అనే అవసరం అయితే ఇక్కడ ఎవరికీ లేదు. కానీ జరిగిన వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉంది. రాజకీయ నాయకులు సంపాదనే ఆర్జనగా పెట్టుకోకుండా ప్రజల సమస్యల మీద కూడా దృష్టి పెట్టాలి అని ఒక ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆ రకంగా తీసుకుంటే ఆ ఎమ్మెల్యేలు మళ్ళీ వచ్చే ఎన్నికల వరకు నిలబడతారో లేకపోతే ఆయన కోపాగ్నికి ఇప్పుడే వెళ్ళిపోతారు, వాళ్ళు ఆలోచించుకోవాలి. ఆ విధంగానే పవన్ కళ్యాణ్ గారు చెప్పి 21 మంది మొత్తం అందరూ ఆయనతో కాకుండా మిగతా 20 మందితోటి ప్రత్యేకంగా ఆయన భేటీ అవుతున్నాడు. ఈరోజు 9 మంది అయ్యారు. రేపు ఎల్లుండి కూడా మరికొంతమందిని పిలిచి ఆయన దిశానిర్దేశం చేస్తున్నాడు. అంటే పట్టు బిగిస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. మరి ఎమ్మెల్యేలు తీరు మార్చుకోకపోతే ఎవరైతే ఇప్పుడు ఆయన ఒక లిస్టు కూడా ఇచ్చారట, ఇదిగో ఈ ఎమ్మెల్యే ఇది ఉన్నది, ఈ ఎమ్మెల్యే ఇది ఉన్నది, ఈ ఎమ్మెల్యే ఉన్నది, మార్చుకోకపోతే మాత్రం క్షమించే పరిస్థితే లేదు. ఎందుకంటే అన్ని కష్టాలు పడి వచ్చాడు ఆయన. ప్రజారాజ్యం పార్టీ విలీనం చేసిన తర్వాత పార్టీ పెట్టి ఆయన ఓడిపోయి అసలు ఏమవుతాడో తెలియని పరిస్థితి, వాళ్ళకి పెద్ద ఫండింగ్లు రావు, అంత బలమైన నాయకత్వం లేదు. ఇన్ని ఎదుర్కొంటూ వచ్చి ఈరోజు 100% స్ట్రైక్ రేట్తో నిలబడ్డాడు అంటే ఆ గుండె ధైర్యానికి మెచ్చుకోవాలి. చిరంజీవి గారే భయపడిపోయాడు, అమ్మో ఇది మన వల్ల కాదు అని. అయినా సరే ఈయన అన్నగారు పార్టీ విలీనం చేశారని ఆ మాటలు ఈయన మీద పడతాయి, ఆ బాణాలు ఈయన మీద వేస్తారు. ఆయన ఎక్కడ తొనకలేదు, బెనకలేదు, నిలబడ్డాడు. ఓడిపోయినప్పుడు కూడా ప్రజల్లో నిలబడ్డాడు. 2 చోట్ల ఓడిపోయినప్పుడు కూడా ప్రజల్లో నిలబడ్డాడు. అసలు ఆ ఉన్న ఎమ్మెల్యే ఉన్నాడో ఓడేడో కూడా తెలియనప్పుడు కూడా నిలబడ్డాడు. అది నిజమైన రాజకీయ పార్టీ దమ్ముండి ముందుకు నడిపించేది. తన గెలుస్తాడో గెలడో తెలియకముందే జగన్ నిన్ను అధపాతాళానికి తొక్కుతాను అని శపథం చేసి మగాళ్ళ నిలబడి శంషేర్గా ఈరోజు సక్సెస్ కొట్టిన పవన్ కళ్యాణ్. అలాంటిది ఎమ్మెల్యేలు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తాను, మేము అవినీతులు చేస్తాం, మేము చెలరేగిపోతాం అంటే ఊరుకుంటాడా? అస్సలు ఊరుకోడు. తోలు తీసేస్తాను అంటున్నాడు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇక మన డిబేట్ విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టుల వార్నింగ్. ఆయన వచ్చిన తర్వాత ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ అరెస్ట్ చేసేస్తాను అంటున్నారు. ఇది చాలా విపరీతంగా వైరల్ అవుతుంది. ఇది అరెస్టులు చేసేది ఏంటి? ప్రభుత్వాలు అరెస్టులు చేస్తే పోలీసులు అరెస్టులు చేస్తారని. ఇక ఢిల్లీలో కేంద్ర మంత్రులతో చంద్రబాబు నాయుడు గారు వరుస సమావేశాలు. ఈ సమావేశాల నేపథ్యం ఏంటి, ఏ రకంగా ఉండబోతున్నది? స్పీడ్ పెంచిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క తన పార్టీ శ్రేణులకి ఎమ్మెల్యేలకి క్లాసులు ఇస్తానే మరోవైపు తనకు తాను పదును పెట్టుకుంటున్నాడని. చిక్కుల్లో వంశీ కొడాలి ఈ షాకులు ఏంటి? ఎందుకంటే వంశీ గారు మళ్ళీ అరెస్ట్ అవుతారు, ఇంకో కేసు పెట్టారు అని చెప్పి వస్తున్న టాకు. కొడాలి నాని గారు అనుచరుడు, ఆయనకి చాలా దగ్గర ఉండేవాడు వినోద్, అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. మరొక వైపు గోరంట్ల మాధవ్, ఆయనకి 41 ఇయర్ నోటీసులు ఇచ్చారు. అంటే ఈ నేపథ్యం చూస్తే అమెరికాలో లోకేష్ గారు చెప్పిన మాట రెడ్ బుక్ దాని పని ఓపెన్ చేసే ఉంది, అదేం క్లోజ్ అవ్వలేదు అని ఆయన ఎందుకు అన్నాడంటే ఇందుకనే అన్నాడా? సెకండ్ రౌండ్ స్టార్ట్ అయిందా? ఫస్ట్ రౌండ్ కొన్ని అయినాయి, సెకండ్ రౌండ్ మళ్ళీ మొదలైందా అని చెప్పి వస్తున్న టాక్. ఇక సీఎంలో సైలెంట్ వేవ్స్ మొదలవుతున్నాయా? దాని మీదే ప్రధానంగా ఫోకస్ పెడుతుంది. ఇవే ఇష్యూస్పై ఈనాడు ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు చిన్నపరెడ్డి గారు, వైసీపీ సీనియర్ నాయకులు, మనతో పాటుగా స్టూడియోలో అందుబాటులో